ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. పిఎంసి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిఎంసి 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా నాష్విల్లేలో ఆధ్యాత్మిక శాస్త్రంపై డివిఎం గ్లోబల్ చైర్మన్ ఆనంద్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాలు. నిర్మల్ జిల్లా బాసలో 4 రోజుల మౌన ధ్యాన కార్యక్రమాలు. అనంతపురం జిల్లా కాట్నీ కాలువ గ్రామంలో ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమాలు. అనకాపల్లి జిల్లాలో ఉత్సాహంగా శాకాహార సద్భావన ర్యాలీ. ఆదిలాబాద్ లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికా టెన్నెస్సీ స్టేట్లోని నాష్విల్లే నగరంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓ మరియు డివిఎం గ్లోబల్ చైర్మన్ సి ఆనంద్ కుమార్ ఆధ్యాత్మిక శాస్త్రంపై స్పిరిచువల్ సైన్స్ అనే అంశానికి సంబంధించి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్యాన జగత్ కార్యక్రమంలో భాగంగా అమెరికా పర్యటనలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్. ఈ క్రమంలో నాష్విల్లే నగరంలో ఆధ్యాత్మిక శాస్త్రంపై చక్కటి అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్పిరిచువల్ సైన్స్ పై ధ్యానంలో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందిస్తున్నారు. తదుపరి కార్యక్రమంలో భాగంగా అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిస్తున్నారు. పిఎంసి ప్రేక్షకులకు అందరికీ ఆత్మ బంధనములు. నా పేరు స్వప్న. మేము నాష్విల్ టెన్నెస్సీ నుండి మాట్లాడుతున్నాము. ఆనంద్ బుద్ధ సార్తో ఈరోజు ఒక చక్కని ధ్యానం జరిగింది. సో అందులో మేము తెలుసుకున్న విషయం ఏంటంటే, మనందరి ప్రియమైన ఛానల్ పిఎంసి ఛానల్ యానివర్సరీ, అది కూడా 7వ యానివర్సరీ, అంటే సహస్రారం దగ్గర ఉన్నాము. సో మన పిఎంసి ఛానల్కి మా అందరి తరఫున హృదయపూర్వక వందనాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన పిఎంసిలో వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎంతో జ్ఞానము, ఎంతో తెలియని విషయాలు మన అందరం తెలుసుకునే అవకాశం ఉంది. దాని ద్వారా ధ్యానులు ఇంకా కొత్తగా దాన్ని చూసి కూడా ఎంతో మంది ధ్యానులుగా మారడం మనకందరికీ ఎంతో ఆనందకరమైన విషయము. సో అలాగే ఈ ఛానల్ ఇంకా దినాభివృద్ధి చెందుతూ ఇంకా ఎన్నో చక్కని కార్యక్రమాలు మనందరికీ అందిస్తుందని, మొత్తం ప్రపంచం అంతటా పిఎంసి మారి మ్రోగిపోతుందని, ఇంకా ఎన్నో యానివర్సరీలు, ఎంతో మంది జ్ఞానులను మనము ఈ ఛానల్ ద్వారా మన దగ్గరికి తీసుకొస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. అదే జరుగుతుంది. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శాకాహార సద్భావన ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ విజయ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ముఖ్య అతిథులుగా మాస్టర్స్ అరుణజ్యోతి, ఆనంద్ ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి పిరమిడ్ మాస్టర్స్ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ శాకాహారం గురించి విస్తారంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ పరమేశ్వరరావు, పిఎస్ఎన్ మూర్తి, జయలక్ష్మి, మిత్ర బృందం, మాధవరావు, జగన్, మలింగస్వామి, జగదీశ్వరి, సునీత తదితర ఎంతో మంది ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆదేశానుసారం ప్రజలందరినీ శాకాహారులుగాను మరియు ధ్యానులుగాను మార్చడం కోసం, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఈ అద్భుతమైన శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి చోట్ల, ప్రతి గ్రామాల్లోనూ ప్రజల్ని చైతన్యవంతులుగా చేసి పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించడం కోసం ప్రజలందరూ శాకాహారులుగా మారాలని, శాకాహారులుగా మారడం ద్వారానే ప్రపంచ శాంతి గాని, కుటుంబ శాంతి గాని, మన ఆరోగ్యం గాని సంపూర్ణంగా ఆనందంగా జీవిస్తామని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆదేశానుసారం ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడని మనం పూజించే దేవుళ్ళందరూ మనకి. జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లిలోని శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన విశిష్టతను, ధ్యానంతో కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.
నిర్మల్ జిల్లా బాసర మండలం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పుణ్యక్షేత్రంలో నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 4 రోజుల మౌన ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మాస్టర్ బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందిస్తున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎందుకు వచ్చింది కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మంత్రి గారు ఏం చెప్తారంటే సృష్టిలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. అదే కార్యకారణ సిద్ధాంతం. అంటే ఏ కార్యం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యం జరగదు. అందుకే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే తన జీవితంలో జరిగిన దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తారు. అంతేకాదు సృష్టిలో ఇంకొక గొప్ప సిద్ధాంతం ఉంది. అదే కారణ సిద్ధాంతం. అనంతపురం జిల్లా కాట్నీ కాలువ గ్రామంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గోపాలరెడ్డి పాల్గొని ధ్యానులకు భగవద్గీత సారాన్ని అద్భుతంగా అందించారు. అలాగే ధ్యాన విశిష్టతను ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం ధ్యానులందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు. ఊరికే నువ్వు ఇంద్రియాలను వశంలో పెట్టుకున్నంత ప్రయోజనం లేదు అర్జున, మనసు కూడా వశంలో ఉండాలా అంటాడు. ఇక్కడ మనస్సును వశం చేసుకుంటే ఇంద్రియాల వశంలో నువ్వు పెట్టుకోకుండా అవి ఆటోమేటిక్గా వశంలో ఉంటాయంటాడు. ఇక్కడ తిరగజిప్పుతాడు మళ్ళీ. ఇక్కడ మనస్సు వశమైనవానికి ఇంద్రియాలు ఆటోమేటిక్గా వశంలో ఉంటాయి. దాని గురించి నీకు శ్రద్ధ అవసరం లే అని చెప్పి ఇక్కడ చెప్తాడు. ఎందుకు అంటే ఈ కోరికలు అనేటివి ఎంత బలీయంగా పనిచేస్తాయి అనే దానికి ఇక్కడ చెప్తా వస్తాడు. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేసోపజాయతే సంగాచం జాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి అంటాడు. మనుషుడు శబ్దాది విషయంలో చింతించడం వలన ఆ విషయంలో ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తి చేత అతని కోరిక ఉదయించుచున్నది. కోరిక విఫలమైనప్పుడు క్రోధము జనించుచున్నది. క్రోధం వలన అవివేకము, అవివేకం వలన మరుపు, మరుపు వలన బుద్ధినాశము క్రమముగా సంభవించుచున్నవి. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విఎంవిఏ హాల్లో వన్ డే వర్క్షాప్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా అరుణ జ్యోతి, ఆనంద్ ప్రసాద్లు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానంతో కలిగే లాభాల గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రాజేష్ కుమార్, సెక్రటరీ శ్రావణి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలతో పాటు వాణి, రమేష్, విజయ, సునీత, పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ప్రకాష్ పాల్గొన్నారు. అనంతరం మాస్టర్ జగదీశ్వరి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ పట్టణంలోని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 19వ రోజు విజయవాడ నెహ్రూ బొమ్మ సెంటర్లోని రాజా హై స్కూల్ మీదుగా వించిపేట మహాత్మా గాంధీ సెంటర్ వరకు మెగా శాకాహార ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహారంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడా 108 రోజుల పాటు మహాకరుణ అహింసా శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఈరోజు 19వ రోజు మన ఈ వించిపేట ప్రాంతానికి రావడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క మానవుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని, అదేవిధంగా మనుషులు ఏ విధంగా స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవిస్తున్నారో ప్రతి మూగజీవి కూడా మానవుల చేత ఆహారంగా తీసుకోబడుతున్న కోడి, మేక, చేప, రొయ్య అన్ని మూగజీవులకు కూడా అంతే స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవించే హక్కు ఉందని మరి పిరమిడ్ సొసైటీ తెలియజేస్తుంది మిత్రులారా. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి సంపూర్ణ శాకాహారులుగా మారాలని, మరి చక్కగా ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలోకి రావడమే. దానివల్ల చక్కటి మానసిక ప్రశాంతత వస్తుంది, మరి ఆత్మజ్ఞానం తెలుస్తుంది.
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలోని నారాయణ కాలనీలో ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేసే పద్ధతి గురించి చక్కగా వివరించారు. ధ్యానం ద్వారా ఆలోచనలను నియంత్రించి మనసును ఎలా నిశ్చలంగా చేసుకోవచ్చు అనే విషయంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా మనం కట్ చేయాలి. అవి అనవసరంగానే ఉంటాయి. అవసరమైన ఆలోచనలు ఏమీ రావు. అనవసరమైన ఆలోచనలన్నింటినీ తొలగిస్తూ మన లోపలికి వెళ్తున్న శ్వాసని, బయటకు వస్తున్న శ్వాసని, ఉచ్ఛ్వాసని నిశ్వాసని గమనిస్తూ మన అంతరంగం లోపలికి వెళ్ళాలి. ఆలోచనలన్నీ మనసులో వస్తాయి కాబట్టి ఆ మనస్సులో వచ్చే ఆలోచనలని మనం కట్ చేస్తే మనసు పని చెయ్యకుండా ఉంటుంది. మనసు పని చెయ్యని స్థితి ధ్యాన స్థితి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు అద్భుతమైన ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో అద్భుతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాస్టర్స్ స్వామి సేవకు విచ్చేసే శ్రీవారి సేవకులకు ధ్యాన విశిష్టత గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరూ సామూహిక ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు మరియు లక్ష్మి పాల్గొనటం విశేషం. ప్రకాశం జిల్లాలోని జమ్ములపాలెం గ్రామంలో జడ్పీహెచ్ స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేసే విధానం అలాగే ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ససేమిరా కళ్ళు తెరవద్దు. హాయిగా సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ కూర్చోండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధము. ఒక విద్యార్థికి వరము ధ్యానము. ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, ఏకాగ్రత పెరుగుతాయి. దేన్నైనా సాధించగల ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ధ్యానం. వనపర్తి జిల్లా మురికల్లోని దత్తాత్రేయ ఆలయంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, మహిళా వనపర్తి జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి పాల్గొని ధ్యానులకు అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేసే పద్ధతి, ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మౌన ధ్యాన కార్యక్రమంలో భాగంగా 50 మందికి పైగా కొత్తగా ధ్యానులు పాల్గొనడం విశేషం. గమనిస్తూ కూర్చున్నాం. మనలో మనం అన్ని మర్చిపోతాం. ఇంటికాడికి అక్కడికి పోవాలా ఆ టెన్షనే వద్దు. మనలో మనం బాడీ ఫ్రీగా వదలండి. శ్వాస మీద చేస్తాం. ఒక్కటి గమనించి మనం మన మనకి డాక్టర్లు అవసరమే లేదు. మనకు శ్వాస మీద ధ్యాస అంతే. ఎవరు కలుగుతారు కూర్చోమని మనలో మనం ఆలోచనలు వస్తూ ఉంటాయి. చూడండి, మనం ఎన్నో ఆలోచనలు వస్తాయి. కట్ చేస్తూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ కుబేర పిరమిడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి వెంకటేష్ యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన మిత్రులందరితో కలిసి మొక్కలు నాటుతూ తదుపరి ధ్యాన సాధన చేశారు. ఈ విధంగా జన్మదినోత్సవం జరుపుకోవటం ఆత్మ సంతృప్తిగా ఉందని తన అనుభవాల్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా మొక్కలు నాటాలి అని చెప్పి పిలుపునిచ్చారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేసే పనులను గుర్తు చేసుకుంటూ ప్రకృతిని, భవిష్యత్ తరాలను రక్షించాల్సిన వారం అవుతామని, మన బాధ్యత అని మరొకసారి గుర్తు చేశారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతమైన ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ వెంకటేష్ పాల్గొని భగవద్గీతలోని అత్యద్భుతమైన శ్లోకాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా ఉపమానాల ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అతి రహస్యమైనటువంటి ఈ యోగ విధానాన్ని నీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, నీకు నీ లోపల మచ్చుకైనా కానీ కాక అసూయ అనేటువంటి లక్షణం ఎక్కడ లేదయ్యా. నీవు అనసూయవు అంటే అసూయ లేనటువంటి వానివి. నీలో భూతత్వం పెట్టి ఎదిగినా కూడా అసూయ అనేటువంటిది లేనే లేదయ్యా. అందుకే ఈ యొక్క అతి గుప్తమైనటువంటి రహస్యమైనటువంటి ఈ యోగ విధానాన్ని నీకు చెప్పాల్సి వస్తుందయ్యా, నీకు చెప్తా ఉన్నానంటాడు. ఈ యొక్క విధానాన్ని నీవు జ్ఞాన విజ్ఞాన సహితంగా ఎప్పుడైతే చక్కగా గ్రహించగలుగుతావో నీవు అన్ని అశుభాల నుంచి బయటపడి నీవు ముక్తులు కాగలుగుతావయ్యా అంటాడు. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభ. నీవు అన్ని అశుభాల నుంచి పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. మరొకసారి పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే పిఎంసి 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.